రేపు అసెంబ్లీ సెషన్ మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం. హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు 6 గ్యారంటీలో ఒక స్కీమ్ కు ఆయన పేరు అంటూ చూస్తాను. మంచిదే. కేసీఆర్ వస్తారా లేదా? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు రేపు అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించనున్నారు. ఇతర ఎజెండాలు లేకుండా కేవలం ఆయన సేవలు గుర్తు చేసుకునేందుకు మాత్రమే సభ పరిమితం కానున్నది. మన్మోహన్ సింగ్ పుట్టినరోజున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దాంతోపాటు 6 గ్యారంటీలో ఏదో ఒక స్కీమ్ కు మన్మోహన్ పేరు పెట్టాలనే ప్రతిపాదన సైతం ఆ ప్రభుత్వం ముందు ఉన్నట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సో కేసీఆర్ వస్తారా లేదా? సో కేసీఆర్కు మీ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇప్పుడైనా కానీ అక్కడ ఎట్లాగూ చర్చ వేరే ఏమి ఉండదు. కేవలం మన్మోహన్ సింగ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఆయన పాత్ర ఏంది అనేది ఈరోజు రాజకీయంగా మీరు మాత్రమే చెప్పగలరు, వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరు. సో అందుకే ఈ రోజైనా రేపైనా దయచేసి అసెంబ్లీకి వచ్చి మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఆయన చేసినట్టు కృషి పైన ఈరోజు మీరే ప్రత్యక్ష సాక్షి కాబట్టి చెప్తే బాగుంటుంది. రావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం నుంచి మేము కోరుతా ఉన్నాం. కాలేజ్ టీవీ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రండి ఇలాంటి వాటికన్నా రండి. ఎందుకంటే రేపు రాజకీయాలు ఏమి ఉండవు. రేపు రేవంత్ రెడ్డి మిమ్మల్ని విమర్శించాడు, కేవలం ఆ సభకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర గురించి చెప్పండి, మన్మోహన్ సింగ్ దేశానికి చేసినటువంటి సేవల గురించి చెప్పండి. మీకంటే ఎవరు బాగా చెప్పలేరు, వాస్తవంగా కేసీఆర్ కంటే ఎవరు కూడా బాగా చెప్పలేరు. కాబట్టి ఆ అసెంబ్లీకి రమ్మని మేమైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా కానీ రాజకీయాలు ఉంటాయి చేసినప్పుడు, కానీ రేపు జరిగేది కేవలం మన దేశ స్థితిగతులను మార్చి మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి సంతాపం ప్రకటించేటువంటి ఒక అసెంబ్లీ తీర్మానం జరగబోతుంది. కాబట్టి దానికి రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో చూద్దాం మరి ఆయన వస్తాడో రాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. త్వరలోనే హైడ్రా FM ఛానల్ భారీ వర్షాలు వరదల ముప్పై అలర్ట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ సైతం ఏర్పాటు. ఇప్పటివరకు 200 ఎకరాల భూమిని కాపాడడం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అంటూ చూస్తున్నాం.